జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫామ్ హౌస్ వద్ద విష్ణు వర్సెస్ మనోజ్ బౌన్సర్లు అన్నట్లు సీన్ క్రియేట్ అయింది. మంచు మనోజ్ విష్ణు బౌన్సర్ల మధ్య గొడవ జరిగింది. మనోజ్ ను బయటకు పంపేందుకు బౌన్సర్లు యత్నించారు. మనోజ్ బౌన్సర్లు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోజ్ బౌన్సర్లను విష్ణు తోసేశారు. మరోవైపు మోహన్ బాబు ఫామ్ హౌస్ లో పహాడీ షరీఫ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. మనోజ్ పై దాడి ఫుటేజ్ మాయంపై ఆరా తీస్తున్నారు. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. జరిగింది. ప్రస్తుతం ఏసీపీ కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి పోలీసులు విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్తో పాటు ఏసీపీ కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ కూడా పోలీసుల వాహనం లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే పోలీసుల పైన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు కేవలం మోహన్ బాబు విష్ణు యొక్క వర్షన్ మాత్రమే పోలీసులు పరిగణలోకి తీసుకుంటున్నారు. తన యొక్క వర్షన్ను పరిగణలోకి తీసుకోలేదంటూ కూడా ఇప్పటికే మనోజ్ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ముందుగా మనోజ్ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఆ కంప్లైంట్ పైన పోలీసులు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం నిన్న రాత్రి మోహన్ బాబు ఇచ్చినటువంటి కంప్లైంట్నే పరిగణలోకి తీసుకుంటున్నారనేటువంటి అంశాన్ని మంచు మనోజ్ చెప్తున్నాడు. మరోవైపు మనోజ్ పై దాడి జరిగినటువంటి సమయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు తనపై జరిగినటువంటి దాడికి సంబంధించి ఇప్పటికే సీసీ ఫుటేజ్లన్నీ కూడా మాయం చేశారు. ఇందులో వినయ్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు. అతను సీసీ ఫుటేజ్లన్నీ మాయం చేశాడనేటువంటి అంశాన్ని పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉంది. అయితే దాడి జరిగినటువంటి సమయంలో ఏం జరిగిందనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కానీ అవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఏకపక్షంగానే పోలీసులు వ్యవహరిస్తున్నారనేటువంటి అంశాన్ని పదే పదే మనోజ్ చెప్తున్నటువంటి మాట. మరోవైపు పోలీసులు కూడా ప్రస్తుతం పహాడీ షరీఫ్ ఎస్హెచ్ఓతో పాటు ఏసీపీ కూడా లోపలికి వెళ్లారు. కొద్ది నిమిషాల క్రితమే సెక్టార్ ఎస్ఐ కూడా లోపలికి వెళ్లడం జరిగింది. అయితే ఈ దాడికి సంబంధించి ఇటు మంచు విష్ణు నుంచి కావచ్చు, మోహన్ బాబు నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఒకే పోలీస్ స్టేషన్లోనే 2 ఫిర్యాదులు అందాయి. 2 ఫిర్యాదులకు సంబంధించి 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత దీనిపైన పోలీసులు ఒక క్లారిటీకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మనోజ్ ఆరోపిస్తున్నట్లు పోలీసులు నిజంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా అనేటువంటి అనుమానాలు లేవనెత్తుతున్నాయి. అనుమానాలు కూడా తావిస్తుంది. కాబట్టి ఈ ఫుటేజ్ మాయం చేసినటువంటి వ్యక్తులను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు 10 మంది కలిసి మనోజ్ పైన దాడి చేశారనేటువంటి ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి. కాబట్టి మనోజ్ పై దాడి జరిగినటువంటి అంశానికి సంబంధించి ఆ ఆధారాలు ఏవైనా ఉన్నాయన్న కోణంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే మనోజ్ బౌన్సర్లందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. కేవలం మనం చూస్తున్నటువంటి విష్ణుకు సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు మాత్రమే లోపల ఉన్నారు. మరోవైపు మోహన్ బాబు విష్ణు దాదాపు గంట పాటు జరిగినటువంటి సంఘటన పైన కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. దీంతో కొద్ది నిమిషాల క్రితమే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి 2 ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 ఎఫ్ఐఆర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరి చూడాలి ఫుటేజ్ మాయానికి సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజ్ అంతా కూడా ధ్వంసమైంది, మాయమైంది అనేటువంటి అంశం కూడా ఉంది, వెలుగులోకి వచ్చింది. కాబట్టి వాటికి సంబంధించి పోలీసులు ఆరా తీసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఆదివారం రోజు ఎవరెవరు బౌన్సర్లు డ్యూటీస్ లో ఉన్నారు, ఆదివారం రోజు జరిగినటువంటి సంఘటనలో ఎవరెవరి పాత్ర ఉందనేటువంటి అంశానికి సంబంధించి ఆ విషయాలన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఫుటేజ్ పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫుటేజ్ పరిశీలించాలంటే ఆ ఫుటేజ్ అంతా కూడా ఇప్పటికే మాయం చేశారనేటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి. కాబట్టి మరి పోలీసులు విచారణ తర్వాత ఎలాంటి అంశాలు
వెలుగులోకి వస్తాయి అనేది మాత్రం చూడాలి. మరి కాసేపట్లోనే మనోజ్ కూడా ఫామ్ హౌస్ కు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే మనోజ్, మౌనిక వీరిద్దరూ కూడా నానక్రామ్గూడలోని ఒక వారి కుటుంబ సభ్యులు ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వారి కుటుంబ సభ్యులతోటి అంటే మౌనిక కుటుంబ సభ్యులతోటి అక్కడ వాళ్ళు సమావేశమయ్యారు, వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు. దాని అనంతరం అక్కడ చర్చించిన తర్వాత తిరిగి మరి ఫామ్ హౌస్ కు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి మరి పోలీసుల విచారణ, మరోవైపు మనోజ్ వర్షన్, ఈ రెండు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. పోలీసులు విచారణ ఆ దిశగా జరపడం లేదు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కేవలం మోహన్ బాబు ఇచ్చినటువంటి కంప్లైంట్ ని పరిగణలోకి తీసుకుంటున్నారు. తన యొక్క వర్షన్ వినడం లేదు, తన వర్షన్ పట్టించుకోవడం లేదు అనేది మనోజ్ ఆరోపణలు చేస్తున్నాడు. కాబట్టి మరి పోలీసులు ఈ రెండు ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఏం చేయబోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, జల్లిపల్లి.